5 సంవత్సరాల్లో 55 లక్షల రూపాయల కార్పస్ని బిల్డ్ చేయొచ్చా? ఖచ్చితంగా అవకాశం ఉంది. కానీ ఈ వీడియోలో డిస్కస్ చేసే ఈ ఒక్క పాయింట్ని తప్పకుండా మీరు ఫాలో అయితే చేయాలి. ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ కావాలంటే మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్ ఆప్షన్స్ని మీరు ఎంచుకోవాలి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని మాత్రమే మీరు ఎంచుకున్నట్లయితే ఇంత పెద్ద కార్పస్ని ఈ టైం ఫ్రేమ్లో బిల్డ్ చేయడానికి అవకాశం ఉండదు. దీన్ని అచీవ్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన పవర్ఫుల్ స్టెప్ ఏంటో తెలుసా? ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీ మంత్ మీరు తప్పకుండా మీ డ్రీమ్స్ గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి, స్వంత ఇంటి కలల గురించి, అలానే హ్యాపీ రిటైర్మెంట్ గురించి మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపిని మిస్ చేయకుండా చేస్తూ వెళ్ళాలి. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు ఎస్ఐపిని అసలు స్కిప్ చేయను అనే కమిట్మెంట్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు ఈ కార్పస్ని అంటే 55 lakh రూపీస్ని 5 సంవత్సరంలో మీరు చేరుకోవచ్చు. సో మీరు చూస్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అని చూసుకున్నట్లయితే వేల మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్లు ఉన్నాయి. ఎలాంటి మ్యూచువల్ ఫండ్ మీకు రైట్ అవుతుంది? మీ ఇన్వెస్ట్మెంట్ గోల్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని మీరు ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ అంటే మనం మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి? వేల తరబడి మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. మనం హైబ్రిడ్ ఫండ్స్ చూసుకున్నట్లయితే మీకు ఆ ఎక్స్పోజర్ అన్నది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మీకు రిస్క్ ప్రొఫైల్ని మెయింటైన్ చేయడానికి అంటే ఈక్విటీ 65% ఉంటుంది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో. సో రిస్కీ కేటగిరీ, స్టాక్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంటు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా, అది ఈ 65% స్టాక్స్ చూసుకుంటుంది. మిగిలిన 35% డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ట్రెజరీ బిల్స్, కార్పొరేట్ బాండ్, గవర్నమెంట్ బాండ్, ఆర్బీఐ బాండ్స్ ఇవన్నీ ఉంటాయి. సో రిస్క్ అన్నది ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది, రిస్క్ మిటిగేట్ చేస్తుంది. ఇక్కడ హై గ్రోత్ని ఈక్విటీస్ ఎన్షూర్ చేస్తుంది. సో ఈ కాంబినేషన్ ద్వారా మీకు స్టెబిలిటీ మరియు గ్రోత్ హైబ్రిడ్ ఫండ్స్లో దొరుకుతాయి. ఇలాంటి స్మార్ట్ ఆప్షన్స్ని మీరు ఇంత పెద్ద కార్పస్ బిల్డ్ చేసేటప్పుడు ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైబ్రిడ్ ఫండ్స్ అని చూసుకున్నట్లయితే ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమేనండి, ఇది ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ కాదు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ప్లస్ డెట్ అంటే హైబ్రిడ్ కాంబినేషన్ ఇచ్చే ఒక మ్యూచువల్ ఫండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఉంది. ఇది కూడా హైబ్రిడ్ ఫండ్. అలానే జేఎం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఇవన్నీ హైబ్రిడ్ ఫండ్స్. సో మీకు ఎక్స్పోజర్ అనేది ఉంటుంది, ఒక బ్యాలెన్స్ కలుగుతుంది. ఇలాంటి ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది రిస్క్తో పాటునే వస్తుంది. సో మీకు సేఫ్గా మీ కార్పస్ని బిల్డ్ చేసే ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే లేదు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. అంటే కంపెనీల మీద ఈ మ్యూచువల్ ఫండ్లు అంటే ఒక పూల్ని చేసుకుంటాయి. ఆ డ్రీమ్ ఏదైతే ఉంటుందో, ఫాస్ట్ గ్రోత్ కావాలి, లేకపోతే స్టేబుల్ ఎర్నింగ్స్ కావాలి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది లాంగ్ టర్మ్లో కావాలా, షార్ట్ టర్మ్లో కావాలా, ఇలా ఒక గోల్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే చేస్తాయి కదా. ఆ గోల్కి తగ్గట్టుగా కొన్ని స్టాక్ని వాళ్ళు ఎంచుకుంటారు. సో దాని గురించి మీకు సేఫ్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ని పెరిగిస్తుంది అలాంటి ఆప్షన్ లేదు. ఇది పక్కా యాడెడ్ రిస్క్తోనే వస్తుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ గురించి నాకేమీ తెలియదు, ఇండిపెండెంట్గా నేను డెసిషన్ తీసుకోలేను అనేటట్లయితే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అస్సలు చేయకండి. స్టాక్స్ గురించి తెలిసిన వాళ్ళు, ఆ రీసెర్చ్ చేసేటోళ్ళు స్టాక్స్లోనే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. లాంగ్ రన్లో త్రూ ఎస్ఐపి పెద్ద కార్పస్ బిల్డ్ చేయాలని మ్యూచువల్ ఫండ్స్ని ఎంచుకుంటారు. సో మీరు ఎవరి మీదో డిపెండెంట్గా ఉన్నారు, నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తాడు, నా బ్రదర్ నాకు గైడ్ చేస్తాడు అని నమ్మి అస్సలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యకండి. మీకు అర్థమైతే మాత్రమే ఈ ఇన్వెస్ట్మెంట్లో మీరు డబ్బు పెట్టాలి. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో రైట్ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్స్ని ఎంచుకున్నట్లయితే 5 సంవత్సరంలో 55 లక్షల రూపాయల కార్పస్ని బిల్డ్ చేయొచ్చు. అలా అయితే ఎవ్రీ మంత్ ఎస్ఐపి ఎంత పెట్టాలి? ఆ విషయానికి వస్తే ఈ టేబుల్ చూడండి. మీరు 55 lakhs రీచ్ అవ్వాలంటే వితిన్ 5 years టర్మ్ అండి, ఇది 5 year టర్మ్లో ఎవ్రీ మంత్ మీరు 74,920 రూపీస్ ఇన్వెస్ట్ చేయడానికి వీలైతే అట్ 8% కూడా, అంటే 8% అన్నది ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా మీకు 8% రిటర్న్స్ అన్నది వస్తుంది. ఈ 8% మీద మీరు ట్యాక్స్ కట్టాలి, అది కూడా మీకు గుర్తుండాలి. మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మీద జస్ట్ 8%, చాలా తక్కువ, అంటే తక్కువ రిటర్న్స్ అనుకున్నా కూడా 74,920 రూపీస్ మీరు డెడికేట్ చేసినట్లయితే 55 lakh రూపీస్ చేరుకుంటారు వితిన్ 5 years. అదే మీరు లేదు, నేను చాలా బాగా స్టడీ చేస్తాను,
మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగా రిటర్న్స్ని ఇస్తుంది. 10% రిటర్న్స్ అనుకున్నా కూడా మీరు పెట్టే ఎస్ఐపి తక్కువ అవుతుంది. మీరు 71,300 రూపీస్ పెట్టినా కూడా 55 lakh రూపీస్ చేరుకునేదానికి అవకాశం ఉంది విత్ ఇన్ 5 years అట్ 10% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. లాస్ట్ 20-25 yearsలో యావరేజ్ రిటర్న్స్ ఎంత స్టాక్ మార్కెట్ ఇచ్చినది అని చూసుకున్నట్లయితే, నిఫ్టీ సెన్సెక్స్ అని చూసుకున్నట్లయితే 12% వరకు రిటర్న్స్ని ఇచ్చింది. సో మనం మ్యాక్సిమం ఈ యావరేజ్ అని ఎంచుకున్నట్లయితే 12% రిటర్న్స్ని ఇచ్చింది అని లెక్కించినట్లయితే 67,815 రూపీస్ ఇంత మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపి పెట్టినా కూడా 5 yearsలో 55 lakhs చేరుకుంటారు. ఈ అవకాశం అయితే ఉంది. ఈ 8% నంబర్ చూసినప్పుడు ఎఫ్డీలోనే పెట్టొచ్చు కదా, సేఫ్ ఆప్షన్ కూడా, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి అనిపించవచ్చు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 8% కూడా ఇవ్వచ్చు, 10% కూడా ఇవ్వచ్చు, లేకపోతే 12% కూడా రిటర్న్స్ ఇవ్వచ్చు. ఆ ఆప్షన్ ఉంది. ఎఫ్డీలో అలాంటి ఆప్షన్ ఉందా? లేదు. సో నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అనుకోండి, ఈ టేబుల్లో ఉన్నది ఇది చిన్నది అని మనం చూసుకున్నట్లయితే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మ్యాక్సిమం రిటర్న్స్ వస్తే సేమ్ గోల్నే చేరుకుంటారు, ఈ 55 lakh రూపీస్ అన్నది. ఒకవేళ లేదు నా దగ్గర ఇంత డబ్బు లేదంటే మీకున్న ఆప్షన్ ఏంటి? తగ్గించండి, దీంట్లో సగం ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. 75,000 67,000 మనం మాట్లాడుకున్నాం కదా, 20,000 పెట్టండి, 30,000 పెట్టండి. బట్ ఈ టర్మ్ అన్నది ఎక్కువ అవ్వాలి. మీకు 5 yearsలో రిటర్న్స్ కావాలంటే, ఆ కార్పస్ని చేరుకోవాలంటే ఎస్ఐపి ఇంత కావాలి, రిటర్న్స్ ఇంత ఉండాలి. లేదు అనేటట్లయితే ఇన్వెస్ట్మెంట్ తగ్గించండి, టర్మ్ పెరిగించండి. మనమందరం ఫ్యామిలీ ఫ్యూచరు, డ్రీమ్స్ గురించి ప్లాన్ చేస్తాం కదా. ఇలాంటి ప్లాన్స్ ఎప్పటికీ ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే మీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ కావాలి. అది టర్మ్ ఇన్సూరెన్స్ రూపంలో మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే 600-700 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు పే చేసినా కూడా 1 crore రూపీస్ వరకు కవరేజ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ బిజినెస్ లోన్ తీసుకున్నారు, ఇంకేదో ఫినాన్షియల్ ఆబ్లిగేషన్ ఉంది, మీరు లేకపోతే మీ లైఫ్కి ఏదైనా ప్రాబ్లం జరిగితే మీ మీద డిపెండెంట్గా ఉన్న మీ ఫ్యామిలీ, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ కోల్పోకూడదు. అలాంటి ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు ఫ్యామిలీ గురించి తీసుకోవాలి. దీని గురించే పాలసీ బజార్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు 15% వరకు డిస్కౌంట్ని పొందొచ్చు. అలానే 50+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని కంపేర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీకు సూట్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని ఇప్పుడే కొనుగోలు చేయండి. మనం ఇంతవరకు మాట్లాడిన ఈ కంప్లీట్ ప్లాన్ నిజం అవ్వాలంటే మీరు పాటించాల్సిన విషయాలు ఇవి. ఏంటి? మొదటిది, చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేయండి. మనం మాట్లాడుకున్నది 55 lakhs, లేదు 5 lakhs 10 lakhs వచ్చినా ఓకే అంటే 5,000 6,000 అంత కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్. అలానే రెగ్యులర్గా ఉండాలి. ఏ మంత్ కూడా మీరు స్కిప్ చేయకూడదు. చాలా ఇంపార్టెంట్ ఇది. కన్సిస్టెంట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా మీకు పెద్ద కార్పస్ అన్నది ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ ఎస్ఐపి అండి. అంటే మీరు ఒక 5,000 నుంచి స్టార్ట్ చేస్తారు, మీకు శాలరీ రైజ్ అయినప్పుడు అట్లీస్ట్ 7,000 10,000 మీ ఫ్యామిలీలో ఒకరే ఎర్న్ చేసేవారు. అలాంటప్పుడు 5K 6K 10K ఓకే. ఇప్పుడు 2-3 ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీ పర్సన్ 6K అనుకున్నట్లయితే మీరు 20K లేకపోతే 25K ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అలా ఎలా అయితే ఎర్నింగ్ ఇంక్రీజ్ అవుతుందో అలా మీరు ఎస్ఐపిని కూడా ఇంక్రీజ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. లాస్ట్లీ టర్మ్ అండి. మీకు ఏది ఎమర్జెన్సీ లేకపోతే మీరు ప్లాన్ చేసింది 5 yearsకి, 5 yearsలో కార్పస్ బిల్డ్ అయింది, మీరు ఏం ప్లాన్ చేసుకున్నారో దానికి ఖర్చు చేయట్లేదంటే ఆ ఎస్ఐపిని బ్రేక్ చేయొద్దు, దాన్ని కంటిన్యూ చేయండి. ఇంకో 1 yearలో ఆ కార్పస్ ఇంకా పెద్దగా పెరుగుతుంది. సో మీరు ప్లాన్ చేసింది 7 yearsకో 8 yearsకో అనుకోండి, మీరు దాన్ని యూజ్ చేయట్లేదంటే ఆ ఎస్ఐపిని బ్రేక్ చేయకుండా, ఊరికే అకౌంట్లో పెట్టుకోకుండా దాన్ని కంటిన్యూ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 10 years 12 years అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా మీ ప్లాన్ ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసిన దానికన్నా బెటర్గా కార్పస్ని బిల్డ్ చేస్తుంది. 55 lakh క్యాల్కులేషన్ గురించి విన్నప్పుడు ఒక రకమైన ఇన్వెస్టర్స్ ఏమనుకుంటారు, నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా. వెల్ అండ్ గుడ్, ఇన్వెస్ట్మెంట్ చేయండి. రెండో రకం, నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, వద్దు, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, 55 lakhs చేరుకోవడానికి 70,000 కావాలంటే నేను అస్సలు ఇన్వెస్ట్మెంట్ చెయ్యను అనుకున్నట్లయితే మీరు అక్కడే ఉండిపోతారు. మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో, డిస్పోజబుల్ ఇన్కమ్ ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టండి. చిన్న ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేయండి. అది ఎలాంటి కార్పస్ని బిల్డ్ చేయొచ్చు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 70,000 75,000 గురించి మాట్లాడుకున్నాం కదా, అవన్నీ వద్దండి.
30,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకున్నా కూడా 8% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీకు కలిగినా కూడా, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టి 8% వచ్చినా కూడా 6 ఇయర్స్లో మీరు 27.5 lakh రూపీస్ కార్పస్ని బిల్డ్ చేయొచ్చు. 6 సంవత్సరంలో. మీ ఇంట్లో ఒక 10th కంప్లీట్ అయిన ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఆయన హైయర్ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేసుకున్నా కూడా +2 మరియు ఒక ఇంజనీరింగ్ ముగిసేలోపు ఇంత పెద్ద కార్పస్ని మీరు బిల్డ్ చేయొచ్చు 30,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా. ఒకవేళ లేదు నా ఇన్వెస్ట్మెంట్ 10% నాకు రిటర్న్స్ ఇచ్చింది అనుకున్నట్లయితే 31,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా 6 ఇయర్స్లో 30 lakh రూపీస్ కార్పస్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. 10% రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ లేదు నేను 12% రిటర్న్స్ని టార్గెట్ చేస్తున్నాను అనుకున్నట్లయితే, స్టాక్ మార్కెట్ చాలా బాగా పర్ఫామ్ చేసింది, 12% రిటర్న్స్ కూడా వస్తూ ఉంది, నా ఇన్వెస్ట్మెంట్ 34,000 ఎవ్రీ మంత్ నేను చేసినట్లయితే 6 ఇయర్స్లో 35 lakh రూపీస్ కార్పస్ని మీరు బిల్డ్ చేయొచ్చండి. అంటే మీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో దాన్ని బట్టి 27 lakhs, 30 lakhs, 35 lakhs ప్లాన్ చేసుకోండి. నాకు 55 lakhs వద్దు అనుకున్నట్లయితే ఉన్న దాంట్లో మీరు ఎంత పెద్ద కార్పస్ని బిల్డ్ చేయొచ్చో మనం చూసాం. లేదండి మా దగ్గర ఇంత డబ్బు లేదు, నేను 10,000, 5,000 దీనికన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చెయ్యలేను అనుకున్నట్లయితే దానికి ఒక ఆప్షన్ ఉంది, అది చూద్దాం. చూడండి, మీ ఇంట్లో ఇద్దరు ఎర్న్ చేస్తున్నారు, మేబీ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి. హస్బెండ్ ఒక 25,000-30,000 ఎర్న్ చేస్తున్నారు, వైఫ్ ఒక 30,000 ఎర్న్ చేస్తుంది అనుకోండి. మీరు చాలా స్మార్ట్గా ప్లాన్ చేసి 30,000 రూపీస్లో ఇంటి నెసెసిటీస్ అన్ని చూసుకుంటాము, మిగిలిన 20,000 రూపీస్ని నేను ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే ఇద్దరు ఎర్న్ చేస్తున్నారు, ఒకరి శాలరీ ఖర్చులు, ఇంకొకరి శాలరీ ఇన్వెస్ట్మెంట్. ఇలా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా 54 lakh రూపీస్ మీరు రీచ్ అవ్వచ్చు. బట్ టర్మ్ ఎక్కువ అవ్వాలి. ఎలా? చూడండి, ఎవ్రీ పర్సన్ 10K ఎవ్రీ మంత్ మీరు డెడికేట్ చేసినట్లయితే ఎస్ఐపి అమౌంట్ 20,000 రూపీస్ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ 10,000 డెడికేట్ చేసినా కూడా ఈ 20,000 రూపీస్ ఒకవేళ జస్ట్ 10% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినా కూడా వితిన్ 12 years మీకు 54 lakh రూపీస్ కార్పస్ బిల్డ్ అవుతుంది. అదే 12 years కాకుండా 15 years అనుకున్నట్లయితే ఇది ఎవ్రీ ఇయర్ అంటే 10-12 years అయిన తర్వాత స్టార్టింగ్ ఒక 1 year, 3 years, 5 years ఇలా మీరు చూసుకున్నట్లయితే అంత పెద్ద గ్రోత్ ఉండకపోవచ్చు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో. మీ ఇన్వెస్ట్మెంట్ 10 years, 12 years దాటిందనుకోండి, అది గ్రోత్ అయ్యే వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 years మీరు 20K ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 54 lakhs అవుతుంది కదా. జస్ట్ 1 year ఎక్స్టెండ్ చేసినట్లయితే అంటే 13 years అని చూసుకున్నట్లయితే ఈ 54 lakh ఆల్మోస్ట్ 62 lakhs అవుతుంది. అదే మీరు 14 years ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసినట్లయితే 71 lakh రూపీస్ అవుతుంది. ఆల్మోస్ట్ 71 or 72 lakh రూపీస్ అవుతుంది. అంటే మీ ఒక్క ఇయర్ పేషెన్స్ అన్నది ఆల్మోస్ట్ 10 lakhs వరకు రిటర్న్స్ని ఇస్తూ వెళ్తుంది. ఇలా మీరు టర్మ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద కార్పస్ అవుతూ వెళ్తుంది. ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంత చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు త్వరగా స్టార్ట్ చేయాలి, రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అది కాకుండా జస్ట్ క్యాల్కులేట్ చేసింది చూసి ఇది మా వల్ల అవ్వదు, 10 years ఎందుకు పెట్టాలి, 12 years ఎందుకు పెట్టాలనుకుంటే ఎప్పటికీ మీరు పెద్ద కార్పస్ని బిల్డ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు కూడా ఫాలో అవ్వాలంటే మీ పర్సనల్ ఫినాన్స్ మీద చాలా పెద్ద హోల్డ్ ఉండాలి. అంటే మీరు కంట్రోల్ చేయాలి, నా ఇన్కమింగ్ ఎంత ఉంది, నేను ఎంతవరకు ఖర్చులు చేస్తున్నాను, ఆ ఖర్చులో అన్నెసెసరీ ఖర్చులు ఏదైనా ఉన్నాయా, దాన్ని అవాయిడ్ చేయొచ్చా, ఇలాంటివన్నీ మీరు మనీ ఆడిట్ చేసినట్లయితే ప్రతి రూపాయి మీరు ఖర్చు పెట్టేది దేని గురించి, ఇది అవసరమా కాదా, నేను లాజికల్గా థింక్ చేసి ఖర్చు పెడతాను అనే ఒక్క డెసిషన్ తీసుకున్నా కూడా మీ అర్నింగ్స్లో అట్లీస్ట్ ఒక 3-5% మీరు సేవ్ చేసుకోవచ్చు మీ ఖర్చుల్లో. ఇలాంటి 5% ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్ మీరు ఎస్ఐపికి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మీ కార్పస్ మీకే తెలియకుండా చాలా పెద్దగా పెరుగుతూ వెళ్తుంది. సో అలాంటి ఆప్షన్ని మీరు ఎంచుకుంటారు, మీ ఫినాన్స్ని ఫాలో చేసి ఇంత పెద్ద కార్పస్ని బిల్డ్ చేసే డ్రీమ్ని చేస్ చేస్తారు, మీ కలని నిజం చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. బాస్ వాలా, బీ ద బాస్.